ఇప్పుడు మనం హైదరాబాద్లోని కిషన్ బాగ్లో మురళీ మనోహర స్వామి ఆలయంలో ఉన్నాము. ఆలయ వివరాలు దాని గురించి ఒకసారి మనం విజువల్స్ ద్వారా చూద్దాము, దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ ఆలయం ఎంత పురాతనమైనదో తెలుస్తుంది మనకి. ఇక్కడ ఎంత పెద్ద పెద్ద తలుపులు, చెక్క తలుపులు, ఇవన్నీ రాతి కట్టడాలు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మీకు సిమెంట్ కానీ ఇసుక కానీ ఎక్కడ ఉన్నట్టుగా ఎక్కడ కనిపించట్లే. ఇక్కడ అంతా రాతి కట్టడం. ఇదంతా ఇది శాలివాహనుల కాలం నాటిది. శాలివాహనుల కాలం అంటే 1752 సంవత్సరంలో శాలివాహనుల కాలం. ఆ వివరాలన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ ఆలయానికి రావాలంటే సికింద్రాబాద్ నుంచి, అటు ఓల్డ్ సిటీ చార్మినార్ వైపు నుంచి, అన్ని రకాల వైపు నుంచి కూడా ఈ కిషన్ బాగ్కి బస్సెస్ ఉన్నాయి. అందరూ కూడా ఖచ్చితంగా దర్శించవలసిన పురాతనమైనటువంటి ఆలయం అన్నమాట. ఈ ఆలయంలోకి ఎంటర్ అవుతూనే ఒక పార్కు లాగా ఉంటుంది. లోపల చెట్లు, చక్కటి పచ్చదనం, అలాగే ప్రతి చెట్టుకి కూడా ఇక్కడ ఒక బొటానికల్ టెక్నికల్ నేమ్ కూడా ఇక్కడ రాసింది, మనం చూడొచ్చు. మురళీ మనోహర స్వామి ఆలయంలోకి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఆ స్వామిని కూడా మనం దర్శించుకుందాము. అలాగే ఇక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు చూడండి. మార్నింగ్ 6 o'clock నుంచి 12 o'clock వరకు, ఈవినింగ్ 5 o'clock నుంచి 8 o'clock వరకు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే సాటర్డే 6 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు. ఇప్పుడు మనం ఆలయం లోపల ఉన్నాము. ఈ లోపల మనకి ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది. అలాగే ఒకటి రాతి ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది అన్నమాట. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ధ్వజస్తంభానికి విశేషమైనటువంటి పూజలు చేస్తారు, గరుడ సేవలు చేస్తారు. ఈ గరుడ సేవలు చేయడం వల్ల, గరుడ ప్రసాదం తినడం వల్ల పిల్లలు పుట్టని దంపతులు ఎవరైతే ఉంటారో పిల్లలు కలుగుతారని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అన్నమాట. అలాగే ఆలయ గోపురం మనం చూస్తే అక్కడ సుదర్శన చక్రం కూడా మనకి కనిపిస్తుంది ఆలయ గోపురం మీద. దశావతారాలు, అలాగే వానర సైన్యం, ఇవన్నీ కూడా అక్కడ చెక్కబడి ఉన్నాయి. ఎంతో పురాతనమైనటువంటి రాతి కట్టడాలు, ఎటు చూసినా సరే చాలా పచ్చదనం అంతా కనిపిస్తుంటుంది. రకరకాల చెట్లు, ఈ చెట్లు వయసే కనీసం 200 ఏళ్ళ పైబడి ఉంటాయని చెప్పి ఒక అంచనా. ఈ ఆలయానికి 200 సంవత్సరాల పైచిలుకే చరిత్ర ఉన్నట్టుగా ఇక్కడ మనకి ఆధారాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో నివసించే రాఘవ రామ్జీ అనే ఆయన వ్యాపార నిమిత్తం అన్ని ప్రాంతాలకి తిరుగుతూ ఉండేవారట. ఒకసారి ఆయనకి కలలో స్వామివారు కనిపించి, దక్షిణ భారతదేశంలో భాగ్యనగరంలో పలానా ప్లేస్లో నేను భూమి లోపల ఉన్నాను, నన్ను బయటికి తీయి అని చెప్పి స్వామివారి కల్లో కనిపించి రాఘవ రామ్జీ గారికి చెప్పారట. అప్పుడు ఆయన అక్కడి నుంచి బయలుదేరి
ఈ ప్రాంతాన్ని వెతుక్కుంటూ, అప్పట్లో ఇవన్నీ అడవులు, కొండలు, గుట్టలుగా ఉండేదన్నమాట. ఈ ప్రాంతాన్ని వెతుక్కుంటూ వచ్చి అది గుర్తుపట్టి కలలో స్వామివారు చెప్పింది ఆ భూమిలో వెతికి తీయగా స్వయంభూగా వెలిసిన మురళీ మనోహర స్వామి ఆయనకి కనిపించారట. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని ఆయన పునరుద్ధరించారని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. గరుత్మంతుల వారు కూడా మనకి ఇక్కడ కింద దర్శనమిస్తారు. శ్రీ వైష్ణవ దేవాలయాల సాంప్రదాయ ప్రకారంగా ముందుగా గరుత్మంతుని సేవించుకున్న తర్వాతే దేవుణ్ణి దర్శించుకోవాలని చెప్పి శ్రీ వైష్ణవ ఆలయ సాంప్రదాయ ప్రకారంగా చెప్తూ ఉంటారు. మురళీ మనోహర్ని మనం దర్శించుకుందాం. లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారు ఉన్నారు ఇక్కడ. చేతిలో మురళి, నల్లరాతి విగ్రహం, మురళీ మనోహరం. మురళీ మనోహర స్వామి ఆలయంలో కృష్ణాష్టమికి అలాగే ధనుర్మాసంలో కూడా విశేషమైనటువంటి సేవలు, దైవ కైంకర్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో. అలాగే కార్తీక మాసంలో కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయంట. కార్తీక మాసంలో ఆ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు కూడా విశేషమైనటువంటి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. గుడి చాలా పురాతనమైందండి. మురళీ మనోహర దేవుడిని చూస్తే చాలా మనస్సంతృప్తిగా ఉంటుంది. ఇక్కడ ప్లేస్ కూడా ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఫుల్ న్యాచురల్గా ఉంటుంది. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏ భక్తులు వచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనసులో మొక్కుకుంటే అన్నీ పోతాయండి. మంచిగా ఉంటుంది దర్శనం చేసుకుంటే. పూర్వం బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో చాలా ఊర్ల నుంచి, గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసేవారట భక్తులు. అప్పుడు వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి వసతిలో భాగంగా ఈ మండపాలు ఇవన్నీ ఇక్కడ కట్టడం జరిగిందని చెప్పి మనకి ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇక్కడ వాళ్ళు కూడా మనకి చెప్తున్నారు. ఈ పురాతనమైన కట్టడాలు, మండపాలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి చూడండి. దాన్ని బ్రహ్మోత్సవాల సమయంలో మరియు ధనుర్మాసంలో ఉత్సవాల్లో ఇదంతా ఈ మాడవీధుల్లో ఇవన్నీ కూడా ఊరేగిస్తూ ఉంటారు ఉత్సవమూర్తుల్ని ఈ రథం మీదే. ఇదే మురళీ మనోహర ఆలయంలో ఉపాలయాలుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు.
సింధూరం పూసిన ఆంజనేయ స్వామి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయాన్ని ఇలా కాపాడుతున్నారంటే చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. ఈ పురాతనమైనటువంటి ఆలయం, ఈ కట్టడాలు. ఇదే ఆలయంలో మనం ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఇక్కడ ముందుగా మనం నందీశ్వరుని దర్శించుకుంటున్నాం. నందీశ్వరుని దర్శించుకున్న తర్వాత ఆ పరమశివుణ్ణి దర్శించుకోవాలని చెప్తూ ఉంటారు. ఈ శివలింగాన్ని నర్మదా నది నుంచి కూడా తెప్పించారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. శ్రీ మనోహర ఆలయంలో ఇక్కడ ఒక కొలను ఉంది. కొలను అనొచ్చు, పుష్కరణి అనొచ్చు. ఈ పుష్కరంలో మనం చూస్తున్నాం ఇక్కడ తాబేళ్ళు, పెద్ద పెద్ద చేపలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన ఆలయం అన్నమాట ఇది. ఈ మురళీ మనోహర ఆలయాన్ని అంతకుముందు ఉన్నటువంటి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి శ్రీ నందకుమార్ గారు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇంత అందంగా ఇంత చక్కగా తయారు చేశారు. ఇక్కడ సేవలు కానీ, కైంకర్య సేవలు కానీ చక్కగా జరగడానికి కృషి చేసి వారు పోయిన సంవత్సరమే కాలం చేశారు, వారు పరంపరించారు. అలాగే వారి సతీమణి రంజనా కుమార్ గారు ఈ ఆలయాన్ని ఇప్పుడు పరిరక్షిస్తున్నారు. వాళ్ళ